హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిన్న నెంబర్ సిరీస్ లెక్చర్ని కంప్లీట్ చేసామండి. ఈరోజు మనం లెటర్ సిరీస్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే ఏదైనా లెటర్స్ని ఒక సిరీస్లో ఇచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే టర్మ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దామని ఈరోజు. యాక్చువల్గా చూడండి, మనకి లెటర్ సిరీస్ అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో యాజ్ సింపుల్ యాజ్ ద నెంబర్ సిరీస్ అండి. మనం నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ నేను క్లాస్లో నెంబర్ సిరీస్ ఎలా అని చెప్పాం. నెంబర్స్ అనేవి ఏదైనా ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి అన్నమాట. అయితే ఆ నెంబర్స్ మధ్య ఏమవుతున్నాయి, ఏదైనా లాజికల్ రిలేషన్ ఉంటుంది, లైక్ ఎడిషన్ కానీ, లేకపోతే సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, లేదా కాంబినేషన్ ఆఫ్ దీస్ అనమాట. ఏదైనా సరే ఓకేనా, అలా ఉంటుంది. దాన్ని ఏమన్నా మనం నెంబర్ సిరీస్ అనుకున్నాం. అట్లానే లెటర్ సిరీస్ని కూడా మనం కంప్లీట్ చేయాలండి. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ మన సింపుల్ జనరల్ థియరీ చూస్తే చూడండి, మనకి తెలుసు లెటర్స్ అన్నీ మనకు తెలుసు. లెటర్స్ టోటల్ ఎన్ని ఉంటాయి మనకి? టోటల్ 26 ఉంటాయండి. అంటే A to Z వరకు తీసుకుంటే మనకి ఎన్ని ఉంటాయి? టోటల్ 26 లెటర్స్ ఉంటాయండి. సో అందులో మనం ఏం చేస్తాం, ఈ A to Z ఆల్ఫాబెట్స్కి అంటే నెంబర్స్ మనం అసైన్ చేసుకుందాం. లైక్ సో Aకి 1 అని, Bకి 2 అని, Cకి 3 అని, Dకి 4 అని, అట్లా Zకి 26 వరకు నెంబర్స్ అసైన్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి ఏమవుతుందంటే సేమ్ లైక్ మనం నిన్న నెంబర్ సిరీస్ ఎట్లా మనం కంప్లీట్ చేస్తాం, లెటర్ సిరీస్ని కూడా అట్లానే మనం సాల్వ్ చేయొచ్చు అనమాట ఈజీగా. అయితే ఇక్కడ చూడండి, మనం A1 B2 C3 D4 E5 F6 ఇలా అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కదండి, అప్ టు Z26 అని. సో అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా జస్ట్ ఇది ఒక టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ EJOTY ఈజోటీ. సో ఈజోటీ నేను గుర్తుపెట్టి మనకి అవుతుంది, E అనేది ఏంటి 5, అండ్ J అనేది 10, O అనేది 15, T అనేది 20, Y అనేది 25 అండి. అంటే చూడండి, ఈజోటీ గుర్తుంటే 5, 10, 15, 20, 25 వాటి నెంబర్స్. అంటే ఇప్పుడు ఈ అనేది మనకు తెలిసింది అనుకోండి. సో ఈకి తర్వాత ముందున్న ఆ లెటర్స్ యొక్క నెంబర్స్ మనకు తెలిసిపోతాయి కదండి. అట్లనే జే కూడా, జే తర్వాతనే ఆ లెటర్స్ కానీ, జే కన్నా ముందున్న లెటర్స్ యొక్క నెంబర్స్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అందుకే ఈజోటీ అనేది దీన్ని గుర్తుపెట్టుకుంటే షార్ట్కట్గా పనిచేస్తుంది. ఓకేనండి. సో మనకి ఇదే కాకుండా మనం ఏంటంటే మనకి ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆర్డర్ కూడా గుర్తుండాలండి. ఆల్ఫాబెటికల్ రివర్స్ ఆర్డర్ అంటే చూడండి, సింపుల్గా ABCDEFGHIJ సో అప్ టు Z వరకు రాస్తున్నాం కదండి. సో వాటికి ఏం చేస్తామంటే రివర్స్ ఆర్డర్లో, అంటే ఏ అనేది మనకి ఏంటి ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ అండి, కానీ ఏకి మనం ఏం చేస్తున్నాం, జెడ్ని జోడించాం. జెడ్ అనేది ఏంటి జనరల్గా మనకి ఆల్ఫాబెట్స్లో లాస్ట్ లెటర్, అంటే ఫస్ట్ది లాస్ట్, అంటే లాస్ట్ నుంచి మనం రాసుకుంటూ వస్తున్నాం అండి ఇక్కడ. అంటే ఏకి జెడ్ అయింది, బీకి ఏమవుతుంది Y, Cకి X, Dకి W, ఈకి V, Fకి U, Gకి T, హెచ్కి S అండ్ సో అని ఏమవుతుంది, జెడ్కి A వరకు వస్తుందండి. ఓకేనా. సో మనకి ఏంటంటే ఇవన్నీ లైక్ ఇదేంటి రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండి. సో మనకేంటి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమేస్తారంటే, కొన్ని మనకి ఫార్వర్డింగ్ సిరీస్ ఉంటే, కొన్ని ఏమవుతుందంటే బ్యాక్వర్డింగ్ ఉంటాయి, అంటే అక్కడ రివర్స్ ఆల్ఫాబెట్స్ అని అవసరం అవుతుందండి. ఓకేనండి. మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్ సాల్వింగ్ అవర్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ విల్ సి ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ సీ అండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ADGJM ఇచ్చారండి. సో ADGJM క్వశ్చన్ మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, వీటిని ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ దాన్ని మనం ఎక్స్పెండ్ చేసి రాసుకుంటే ఎలా వస్తుందంటే అండి, ADGJM అండి. ఇక్కడ చూడండి, A అండ్ D మధ్య రిలేషన్ చూద్దాం అప్పుడు. సో ఏ అనేది ఎక్కడ ఉందండి, ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఏ అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ D అనేది కదా, ఏకి D కదా మనకు కావాల్సింది. ఏ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సో D అనేది ఎక్కడ ఉంది, సో D అనేది ఎక్కడ ఉంది అంటే D అనేది ఎక్కడ ఉంది, 4th ప్లేస్లో ఉంది. సో డిఫరెన్స్ ఎంత అండి, 1కి 4 మధ్య డిఫరెన్స్ ఎంత, 3. అంటే ఏకి +3 యాడ్ చేస్తే D వచ్చిందండి. ఇప్పుడు D అండ్ G చూద్దాం. సో D ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అంటే 4th ప్లేస్లో D ఉందండి, 4th ప్లేస్లో D ఉంది. సో G అనేది ఎక్కడ ఉందండి, 7th ప్లేస్లో ఉందండి. సో 7కి 4 డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే Dకి మనం 3 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, G వచ్చిందండి. ఇప్పుడు G అండ్ J చూద్దాం. సో G ఎక్కడ ఉందండి మనకి, సో G అనేది మనకి 7th పొజిషన్లో ఉందండి. అండ్ J ఎక్కడ ఉంది, 10th పొజిషన్లో ఉందండి. J అనేది ఎక్కడ 10th పొజిషన్లో ఉంది. సో డిఫరెన్స్ ఎంత అండి, 10 - 7 అంటే 3. అంటే Gకి మనం 3 యాడ్ చేస్తే J వచ్చిందండి. ఇప్పుడు J అండ్ M చూద్దాం. సో J మనకి ఎక్కడ ఉందండి, 10th పొజిషన్లో ఉంది. అది M అనేది ఎక్కడ ఉంది, 13th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత, 3 అండి. అంటే Jకి మనం 3 యాడ్ చేస్తే M వచ్చింది. అంటే దీన్ని బట్టి చూడండి, ఇక్కడ సిరీస్ ఏం ఫామ్ అవుతుంది, 3 3 3 3. అంటే నెక్స్ట్ కూడా మనం 3నే యాడ్ చేయాలి. సో Mకి 3 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్ వస్తుందండి. ఇక M ఏ పొజిషన్లో ఉందండి, 13th పొజిషన్లో ఉంది. దానికి 3 యాడ్ చేస్తే ఏమవుతుందండి, 16 అవుతుందండి. 16 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, P అవుతుంది. ఆన్సర్ ఏంటది, P అండి. ఆన్సర్ అనేది P. సో ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, BDFILP ఇచ్చాడండి. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే ఏమవుతుంది, సో BDFILP అండి. ఇక చూడండి బి అండ్ డికి రిలేషన్ చూస్తే ఏమవుతుంది, బి ఎక్కడ ఉందండి, సెకండ్ పొజిషన్లో బి ఉందండి, అండ్ డి ఎక్కడ ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 2. అంటే బీకి 2 యాడ్ చేస్తే డి వచ్చింది. అండ్ డి అండ్ ఎఫ్ చూద్దాం ఇప్పుడు. డి ఎక్కడ ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఉంది, ఎఫ్ అనేది సిక్స్త్ పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 2. అంటే డీకి 2 యాడ్ చేస్తే ఎఫ్ వచ్చింది. అండ్ ఎఫ్ అండ్ ఐ రిలేషన్ చూద్దామండి ఇప్పుడు. ఎఫ్ అనేది ఎక్కడ ఉంది, సిక్స్త్ పొజిషన్లో ఉంది. ఐ అనేది ఎక్కడ ఉందండి, నైన్త్ పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అప్పుడు, 9 and 6కి 3 అండి. అంటే ఎఫ్కి 3 యాడ్ చేస్తే ఐ వచ్చిందండి. ఇప్పుడు ఐ అండ్ ఎల్ చూద్దామండి. ఐ ఎక్కడ ఉందండి, నైన్త్ పొజిషన్లో ఐ ఉంది. అండ్ ఎల్ అనేది ఎక్కడ ఉంది, 12th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత, 12 - 9 అంటే 3. అంటే ఐకి 3 యాడ్ చేస్తే ఎల్ వచ్చిందండి. ఇప్పుడు ఎల్ అండ్ పి చూద్దాం. సో ఎల్ అండ్ పి అంటే ఇక్కడ చూడండి, ఎల్ అనేది ఎక్కడ ఉంది మనకి, 12th పొజిషన్లో ఎల్ ఉంది. ఓకేనా, పి ఎక్కడ ఉంది, 16th పొజిషన్లో ఉందండి. ఎక్కడ ఉంది, 16th పొజిషన్లో. డిఫరెన్స్ ఎంత అండి, 16 and 12కి డిఫరెన్స్ ఎంత, 4 అండి. ఎంత, 4 అంటే +4. ఇక్కడ చూడండి 2 2 3 3 4 అంటే నెక్స్ట్ కూడా ఏం రావాలి మనకి, 4 రావాలి యాజ్ పర్ సిరీస్, అంతే కదండి. అంటే 2 2 3 3 4 4 అట్లా. అంటే ఇక్కడ +4 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం పీకి +4 యాడ్ చేయాలి. పీ ఎంత అంటే ఎంత అండి మనకి, ఇక్కడ పీ అంటే 16 అండి. 16ని 4 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 16ని 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి, 20 అవుతుంది. ఎంత అవుతుంది, 20. సో 20 అంటే ఆ పొజిషన్లో ఏముంది, టీ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, టీ అవుతుంది. అర్థమైంది కదండి. సింపుల్ మనం ఏం చేయాలంటే రిలేషన్ ముందు ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి ఇక్కడ నెంబర్స్ ఆల్రెడీ మనం ఎస్ఎన్ చేసుకున్నాం, ఏకి 1 B2 C3 అప్ టు Z26 ఎస్ఎన్ చేసుకున్నాం కదా. సో వాటి రిఫరెన్స్గా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, వాటి డిఫరెన్స్ మనం రాసుకుంటూ వెళ్తుంటే ఆ డిఫరెన్స్లో మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి మనకి ఏమవుతుందంటే క్లియర్గా, సో దేర్ విల్ బి సమ్ లాజిక్ అనమాట. సో ఎప్పుడైతే లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, AGLPS ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు, AGLPS. ఇక్కడ దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే AGLPS అండి. ఇక్కడ చూడండి ఏ అండ్ జీ రిలేషన్. ఏ ఎక్కడ ఉందండి, ఒకటో పొజిషన్లో ఏ ఉంది. జీ ఎక్కడ ఉందండి, 7లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 6. అంటే A + 6 అండి. అండ్ జీ అండ్ ఎల్ చూడండి, జీ ఎక్కడ ఉంది, 7th పొజిషన్లో ఉంది. ఎల్ ఎక్కడ ఉందండి, 12th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఎంత అండి, 5. అంటే +5. జీకి 5 యాడ్ చేస్తే ఎల్ వచ్చిందండి. ఇప్పుడు ఎల్ అండ్ పి చూడండి. ఇప్పుడు ఎల్ అండ్ పి చేస్తే ఎల్ ఎక్కడ ఉందండి, 12th పొజిషన్లో ఎల్ ఉందండి. పి అనేది ఎక్కడ ఉంది, 16లో ఉంది. డిఫరెన్స్ ఎంత, 16 12కి డిఫరెన్స్ 4. అంటే ఎల్కి 4 యాడ్ చేస్తే పి వచ్చిందండి. పి అండ్ ఎస్ చూడండి. ఇప్పుడు పి 16th పొజిషన్లో ఉంది, ఎస్ అనేది 19th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే పీకి +3 అంటే P3 యాడ్ చేస్తే పీకి 3 యాడ్ చేస్తే ఏమొచ్చింది, ఎస్ వచ్చిందండి. అంటే ఇప్పుడు సిరీస్ చూడండి, ఇక్కడ 6 5 4 3 అంటే నెక్స్ట్ టైం రావాలంటే 2 అంటే +2 యాడ్ చేయాలి. ఎస్కి 2 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ టైం వస్తుందండి. ఎస్ అనేది 19th పొజిషన్లో ఉందండి. అంటే 2 అంటే 19 + 2 ఎంత అండి, 21. ఎంత, 21. సో ఆన్సర్ ఎంత అవుతుందండి, యూ అవుతుంది. ఏమవుతుంది, యూ అనేది ఆన్సర్ అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ZWSPLI ఇచ్చాడండి. సింపుల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకోండి. ZWSPLI అండి. ఇక్కడ చూడండి ZW రిలేషన్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ జెడ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. జెడ్ అనేది ఎక్కడ ఉంది, 26 పొజిషన్లో జెడ్ ఉందండి. డబ్ల్యూ ఎక్కడ ఉంది, 23 పొజిషన్లో ఉందండి. అయితేనా, సో జెడ్ అనేది 26లో ఉంది, డబ్ల్యూ అనేది 23లో ఉంది. ఓకేనా. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే జెడ్ నుంచి -3 చేస్తే మనకేమొచ్చింది, డబ్ల్యూ వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు డబ్ల్యూ అండ్ ఎస్ చూద్దామండి. డబ్ల్యూ ఎక్కడ ఉంది, 23 పొజిషన్లో డబ్ల్యూ ఉంది. ఎస్ అనేది ఎక్కడ ఉంది, 19th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత, 4 అండి. అంటే డబ్ల్యూ నుంచి -4 చేస్తే మనకి అవుతుంది, ఎస్ వచ్చిందండి. ఇప్పుడు ఎస్ అండ్ పి చూద్దాం. ఎస్ ఎక్కడ ఉంది మనకి, 19th పొజిషన్లో ఎస్ ఉందండి. అండ్ పి అనేది ఎక్కడ ఉంది, 16th పొజిషన్లో ఉందండి. ఎక్కడ ఉంది, పి అనేది 16th పొజిషన్లో ఉంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే -3 చేస్తే, అంటే ఎస్ నుంచి -3 చేస్తే పి వచ్చిందండి. ఇప్పుడు పి అండ్ ఎల్ చూద్దాం. సో పి అనేది ఎక్కడ ఉంది మనకి, 16th పొజిషన్లో పి ఉంది. ఎల్ అనేది 12th పొజిషన్లో ఉందండి. ఎక్కడ ఉంది, ఎల్ అనేది 12th పొజిషన్లో ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత అండి, 4. అంటే పి నుంచి -4 చేస్తే ఎల్ వచ్చిందండి. ఇప్పుడు ఎల్ అండ్ ఐ చూద్దాం. ఎల్ అనేది ఎక్కడ ఉందండి, ఎల్ అనేది 12లో ఉంది. ఐ అనేది 9లో ఉందండి. డిఫరెన్స్ అనేది 3. అంటే ఎల్ నుంచి -3 చేస్తే ఐ వచ్చిందండి. ఇప్పుడు ఐ అండ్ ఈ చూద్దాం. ఐ అనేది ఎక్కడ ఉంది, 9th పొజిషన్లో ఉంది. ఈ అనేది 5th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత, 4.
అంటే -4. ఇక్కడ ఈ ప్యాటర్న్ చూడండి, చూస్తే -3 -4 -3 -4 -3 -4 అంటే నెక్స్ట్ ఏం రావాలి, -3 రావాలి. అంటే ఈ నుంచి -3 చేయాలండి. ఈ అనేది ఎక్కడ ఉందండి, 5th పొజిషన్లో ఉంది. అంటే 5 - 3 చేస్తే ఎంత వస్తుందండి, 2 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, ఆన్సర్ అనేది బి అవుతుందండి. ఆన్సర్ అనేది సో బి. సో ఆన్సర్ ఈస్ బి అండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే HIKN ఇచ్చాడండి. సో దీన్ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకోండి మీరు. HIKN అండి. ఇక చూడండి హెచ్ అండ్ ఐ, ఇక్కడ హెచ్ ఎక్కడ ఉందండి, 8th పొజిషన్లో హెచ్ ఉంది, ఐ అనేది 9th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, ఎంత డిఫరెన్స్ 1. అంటే హెచ్కి 1 యాడ్ చేస్తే ఐ వస్తుందండి. అండ్ ఐ అండ్ కే చూడండి, ఇప్పుడు ఐ అనేది 9th పొజిషన్లో ఉంది, కే అనేది ఎక్కడ ఉంది, 11th పొజిషన్లో ఉంది. సో డిఫరెన్స్ ఎంత అండి, 2. అంటే ఐకి 2 యాడ్ చేస్తే కే వచ్చిందండి. ఇప్పుడు కే అండ్ ఎన్ చూడండి, కే అనేది 11th పొజిషన్లో ఉంది, ఎన్ అనేది 14th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత, 3. అంటే కేకి 3 యాడ్ చేస్తే ఎన్ వచ్చింది. ఇక చూడండి, అంటే 1 2 3 అంటే నెక్స్ట్ ఏం రావాలండి, +4 అనమాట. ఎన్కి 4 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది సిరీస్లోది. అయితే ఇక్కడ చూడండి, ఎన్ పొజిషన్ అంతా 14కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 18 అవుతుంది. అంటే 18th పొజిషన్లో ఏముంది, ఆర్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, మనకి ఆర్ అవుతుంది. ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఆర్ అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే RUXAD ఇచ్చాడండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకుంటే RUXAD అండి. RUXAD అండి ఇది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆర్ అండ్ యు. ఆర్ ఎక్కడ ఉంది మనకి, చూడండి ఆర్ అనేది మనకి 18th పొజిషన్లో ఉందండి. ఆర్ అనేది 18th పొజిషన్లో ఉంది. అండ్ యూ అనేది ఎక్కడ ఉందండి, 21 పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 3 అండి. అంటే ఆర్కి 3 యాడ్ చేస్తే యూ వచ్చిందండి. అండ్ యూ అండ్ ఎక్స్ చూడండి. సో యూ అనేది ఎక్కడ ఉంది, 21 పొజిషన్లో యూ ఉందండి. ఎక్స్ అనేది 24 పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 3 అండి. అంటే 3 యాడ్ చేస్తే ఎక్స్ వస్తుందండి. ఎక్స్ అండ్ ఏ చూడండి, ఎక్స్ అనేది ఇక్కడ 24లో ఉందండి. అండ్ ఏ అనేది ఎక్కడ ఉంది, 1. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 24 అంటే 26 కదండి. జెడ్ 26 అంటే ఏని మనం 27 కూడా అనుకోవచ్చు కదా, కంటిన్యూస్ అనుకుంటే. ఇన్కేస్ కంటిన్యూస్ సిరీస్ మీరు తీసుకుంటే ఇక్కడ ఏని మనం ఏమనుకోవచ్చు, సో కంటిన్యూస్ సిరీస్ తీసుకుంటే ఏని మనం ఏమనుకోవచ్చు, 27 అనుకోవచ్చు అండి. ఓకేనా. సో అట్లా చూసుకుంటే ఎక్స్ 24, ఏ అనేది 27, డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే ఎక్స్కి 3 యాడ్ చేస్తే ఏ వచ్చిందండి. ఇప్పుడు ఏ అండ్ డి చూడండి, ఏ అనేది 1వ పొజిషన్లో ఉంటే డి అనేది ఎక్కడ ఉంది, 4th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే +3. సో అంటే ఇక్కడ 3 యాడ్ అవుతూ వస్తుంది. అంటే డీకి 3 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టైం వస్తుందండి. సో డి అనేది 4th పొజిషన్ ఉంది, దీనికి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 7th పొజిషన్. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, జీ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సో జీ అవుతుంది. ఆన్సర్ అనేది జీ అవుతుంది. ఓకేనండి. సో ఆన్సర్ అనేది జీ. ఓకే. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన సిరీస్ ఏం ఇచ్చాడంటే ZUQN ఇచ్చాడండి. సో ZUQN అంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకుంటే ZUQN అండి. ఫస్ట్ మనం జెడ్ అండ్ యూకి రిలేషన్ చూద్దాం. ఇక్కడ జెడ్ ఎక్కడ ఉందండి, మనకి 26 పొజిషన్లో జెడ్ ఉందండి. అండ్ యూ అనేది 21లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 5. అంటే జెడ్ నుంచి -5 తీస్తే ఏమొస్తుంది, యూ వచ్చిందండి. అండ్ యూ అండ్ క్యూ చూద్దాం. సో యూ అనేది దగ్గర 21 పొజిషన్లో ఉంది, క్యూ అనేది 17 పొజిషన్లో ఉంది. సో డిఫరెన్స్ ఎంత అండి, 4. అంటే యూ నుంచి -4 చేస్తే క్యూ వచ్చింది. అండ్ క్యూ అండ్ ఎన్ చూద్దాం. సో క్యూ అనేది 17th పొజిషన్లో ఉంటే ఎన్ అనేది ఎక్కడ ఉంది, 14th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే క్యూ నుంచి -3 చేస్తే ఎన్ వచ్చిందండి. అంటే ఇక్కడ చూడండి, సిరీస్ చూస్తే ఏమవుతుంది, -5 -4 -3, నెక్స్ట్ ఏమవుతుంది, -2. అంటే n -2 అంటే n 14 -2 అంటే 12 అండి. అంటే 12th పొజిషన్లో ఏముంది, ఎల్. సో ఆన్సర్ ఈస్ ఎల్. ఆన్సర్ ఈస్ ఎల్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసి మనకి ఏమి ఇచ్చాడంటే ACFJ ఇచ్చాడండి. ఎక్కడైతే 2 టర్మ్స్ మిస్సింగ్ ఉన్నాయి, ఆ 2 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ చూడండి, సింపుల్ రాసుకోండి, ఎక్స్పెండ్ చేసి రాసుకుంటే దాన్ని ఎక్స్పెండ్ చేసి రాసుకుంటే ఇట్ ఈస్ ACF అండ్ జే అండి. ఇక్కడ మీరు రిలేషన్ చూస్తే ఏ అండ్ సికి రిలేషన్ చూడండి. ఏ అనేది ఎక్కడ ఉందండి, 1st పొజిషన్లో ఉంది. సి అనేది ఎక్కడ ఉందండి, 3rd పొజిషన్లో ఉంది. అంటే ఎక్కడ ఉంది, ఇది ఎంత అండి, +2 అనేది డిఫరెన్స్ అండి. అండ్ సి అండ్ ఎఫ్ చూడండి, సి అనేది 3rd పొజిషన్లో ఉంటే ఎఫ్ అనేది 6th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 3. అంటే +3 అండి. అండ్ ఎఫ్ అండ్ జే చూడండి, ఎఫ్ అండ్ జే
ఎఫ్ అనేది ఎక్కడ ఉంది 6th పొజిషన్లో ఉంటే జే అనేది ఎక్కడ ఉంది 10th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత 10 అండ్ 6కి డిఫరెన్స్ ఎంత 4 అంటే ఎఫ్కి 4 యాడ్ చేస్తే జే వచ్చిందండి. ఇక చూడండి 2 3 4 అంటే యాడ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలన్నప్పుడు 5 యాడ్ చేస్తే సిరీస్ కంప్లీట్ అవుతుంది. అంటే జేకి 5. సో జే అనేది 10th పొజిషన్లో ఉంది కనుక 10కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 15. సో 15 పొజిషన్లో ఏముందండి ఓ ఉంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది ఓ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 1 ఓ అయింది. ఓకేనండి. అది ఇక్కడ ఏమైంది 2 టర్మ్స్ కనుక్కోవాలి కదా. ఒక టర్మ్ ఓ అయింది, ఇంకో టర్మ్ ఏమవుతుంది ఈ ఓకి ఎంత యాడ్ చేయాలి అప్పుడు +6 యాడ్ చేయాలి. అంటే ఇది ఆల్రెడీ ఓ అనేది ఎక్కడ ఉంది 15th పొజిషన్లో ఉందండి. 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, అది 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 అవుతుంది, సారీ 21 అవుతుంది. 21 అయింది. అంటే 21 ఏ పొజిషన్లో ఉంది యూలో ఉంది. అంటే నెక్స్ట్ అనేది ఏమవుతుంది యూ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఓ కామా యూ. ఓకే అండి. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇంతవరకు మనకి ఏంటంటే అన్ని కూడా సింగిల్ లెటర్స్ ఇచ్చాడు. అంటే లెటర్ సిరీస్లో అన్ని లెటర్స్ కూడా సింగిల్ డిజిట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి డబల్ డిజిట్ ఇచ్చాడు. అంటే లెటర్స్ అనేవి కంబైన్డ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి AIBJCK ఇచ్చాడు. ఓకేనా. సో మనం వీటిని ఎట్లా చేయాలంటే చూడండి ఇట్ ఈస్ లైక్ కంబైన్డ్ సిరీస్ అనుకోవచ్చు. మనం కంబైన్డ్ సిరీస్గా అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఎక్స్పెన్సెస్ రాసుకోండి. ఫస్ట్ AIBJCK కదండి. నెక్స్ట్ టైం మనకు కావాలి దీనికి. అంటే ఇక్కడ చూసుకోండి ఈ టర్మ్ మొత్తంలో ఈ టర్మ్ మనకి ఏముంది 2 డిజిట్స్ అనుకుంది. ఇవి లైక్ నెంబర్ సిరీస్లో ఓకే 2 డిజిట్ నెంబర్లో మనకి 2 డిజిట్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా జస్ట్ దీన్ని మనం 2 డిజిట్స్ అనుకుందాం. అట్లా ప్రతి ఓకేనా టర్మ్లో కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తాను మనం ఇక్కడ ఫస్ట్ డిజిట్ తీసుకుందాం. దాన్ని మొత్తం ఒక సిరీస్ తీసుకుందాం. ఓకేనా. సో AB అండ్ C అవన్నీ కూడా ఏంటి ఒక సిరీస్ అనమాట. దాన్ని జస్ట్ ఓకేనా. నెక్స్ట్ ఇంక చూడండి ఇక్కడ IJ ఓకేనా అండ్ J అండ్ K అనేది ఒక సిరీస్ అండి. ఇక చూడండి ఇప్పుడు ఫస్ట్ డిజిట్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ డిజిట్స్ మనం తీసుకుంటే ఏకి బీకి మధ్య రిలేషన్ చూద్దాం. సో A అండ్ B రిలేషన్ చూడండి. ఏ అనేది ఫస్ట్ పొజిషన్, బి అనేది ఎంత సెకండ్ పొజిషన్. అంటే ఎంత యాడ్ చేశారంటే ఏకి 1 యాడ్ చేస్తే B వచ్చిందండి. ఇప్పుడు B అండ్ C చూస్తే సో B అండ్ C రిలేషన్ చూస్తే ఏమవుతుంది సో B అనేది సెకండ్ పొజిషన్ ఉంది, C అనేది ఎంత ఉంది థర్డ్ పొజిషన్ ఉంది. అంటే Bకి 1 యాడ్ చేస్తే C వచ్చిందండి. నెక్స్ట్ ఏమవుతుంది ఈ సిరీస్ కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి 1 యాడ్ చేయాలండి. అంటే Cకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది D వస్తుందండి. Cకి 1 యాడ్ చేస్తే C అనేది థర్డ్ పొజిషన్ కనుక 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. అంటే D అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ డిజిట్ ఏమవుతుందండి D అయ్యిందండి. ఇప్పుడు అట్లా సెకండ్ డిజిట్ కనుక్కోవాలంటే సెకండ్ డిజిట్ సిరీస్ మొత్తం మనం సాల్వ్ చేయాలి. ఇక సెకండ్ డిజిట్ ఏముంది I ఉంది, ఇక్కడ J ఉంది. ఫస్ట్ I అండ్ Jకి రిలేషన్ చూద్దామండి. I ఎక్కడ ఉంది 9th పొజిషన్లో ఉందండి. J అనేది ఎక్కడ ఉంది 10th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి 1. సో డిఫరెన్స్ 1 అంటే Iకి 1 యాడ్ చేస్తే J వచ్చింది. ఇప్పుడు J అండ్ K. సో J అండ్ K చూద్దాం. సో J అండ్ K చూస్తే J అనేది 10th పొజిషన్లో ఉంది, K అనేది 11th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి 1. అంటే Jకి 1 యాడ్ చేస్తే K వచ్చింది. అంటే దీనికి ఏంటి 1 నెక్స్ట్ కూడా 1 యాడ్ అవ్వాలి కదా. అంటే Kకి మనం 1 యాడ్ చేసాం అనుకోండి. సో నెక్స్ట్ లెటర్ వస్తుంది అనమాట. అంటే చూడండి నెక్స్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ లెటర్ వస్తుందండి. ఆ సిరీస్లో ఉన్న నెక్స్ట్ డిజిట్ వచ్చేస్తుంది. అదేంటి చూడండి ఇప్పుడు K ఎక్కడ ఉందండి మనకి K అనేది 11th పొజిషన్లో ఉందండి. సో K 11th పొజిషన్లో ఉంది, 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 12 అవుతుంది. 12th పొజిషన్లో ఏముంది L ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది DL అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుంది DL అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇది సేమ్ అండి క్వశ్చన్. లైక్ దీన్ని మనం సింపుల్ ఎలా చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏమొచ్చాడంటే AZ CX FU ఇచ్చాడు. మనం దీన్ని ఏం చేయాలి సింపుల్ ఎక్స్పాండ్ చేసి రాసుకుందాం అండి. అంటే AZ దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుందాం అండి. లైక్ AZ CX FU అండి. ఇక చూడండి ఇంతకుముందు చెప్పుకున్నాం AZ ఇది మొత్తం ఒక టర్మ్లో 2 డిజిట్స్ ఉన్నాయి. అట్లా ప్రతి దానికి 2 డిజిట్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ డిజిట్స్ మాత్రం చూద్దామండి. ఓకేనా. అంటే A అండ్ C రిలేషన్ చూద్దాం. A అండ్ C రిలేషన్ ఏముంది A అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, C అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి 2. అంటే Aకి 2 యాడ్ చేస్తే C వచ్చింది. అండ్ C అండ్ F చూద్దాం. సో C అనేది ఎక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది, F అనేది ఎక్కడ ఉంది 6th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి 3. అంటే Cకి 3 యాడ్ చేస్తే F వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 2 3 నెక్స్ట్ ఏం అవ్వాలంటే అప్పుడు 4 యాడ్ చేయాలి కదండి. +4 యాడ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్లో ఫస్ట్ డిజిట్ వస్తుందండి. అంటే Fకి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది F అనేది 6th ఉందండి. దానికి 4 యాడ్ చేస్తే అవుతుంది 10 అవుతుంది. అంటే ఏమవుతుంది సో J అవుతుందండి.
అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్లో ఫస్ట్ డిజిట్ అనేది జే అయిందండి. ఓకే, ఇప్పుడు సెకండ్ డిజిట్ సిరీస్ని ఫోకస్ చేద్దాం. అంటే జెడ్, ఎక్స్ అండ్ యూ. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, జెడ్కి ఎక్స్కి మధ్య రిలేషన్ చూద్దామండి. సో జెడ్ అనేది 26 లెటర్ అయింది, 26 పొజిషన్ ఉందండి. ఎక్స్ అనేది ఎక్కడ ఉంది, 24th ప్లేస్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 2. అంటే జెడ్ నుంచి 2 తీసివేస్తే మనకి ఏమవుతుంది, ఎక్స్ వస్తుందండి. ఓకేనా, అట్లానే ఎక్స్ అండ్ యూకి చూద్దామండి. ఎక్స్ అనేది ఎంత ఉంది, 24th పొజిషన్లో ఉందండి. యూ అనేది ఎక్కడ ఉంది, 21st పొజిషన్లో ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత అండి, 3 అండి. అంటే ఎక్స్ నుంచి -3 చేస్తే మనకి ఏమవుతుంది, యూ వచ్చిందండి. అంటే దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ టర్మ్లో సెకండ్ డిజిట్ రావాలంటే ఏం చేయాలండి, మనం -4ని తీసేయాలి. ఎక్కడి నుంచి, యూ నుంచి -4ని మనం తీసివేయాలండి. అంటే యూ ఎక్కడ ఉంది, 21st పొజిషన్ ఉందండి. 21 నుంచి -4 చేస్తే ఎంత అవుతుందండి, 17 అవుతుందండి. ఎంత అవుతుంది, 17 అవుతుందండి. అంటే అప్పుడు 17 పొజిషన్ ఎంత ఉందండి, క్యూ ఉందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్యూ వస్తుంది. అంటే జేక్యూ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్ అండి. ఈ సిరీస్లో జేక్యూ అనేది నెక్స్ట్ టర్మ్. అర్థమైంది కదండి. సింపుల్లీ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, కంబైన్ ఇచ్చినప్పుడు దీన్ని డబుల్ డిజిట్ నెంబర్లో ఊహించుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఫస్ట్ డిజిట్స్ అన్నీ కూడా ఒక సిరీస్, సెకండ్ డిజిట్స్ ఒక సిరీస్ మనం చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీహెచ్, జేఎల్, ఎన్క్యూ, ఎస్డబ్ల్యూ, వైడి ఇచ్చారండి. సో దీన్ని కూడా మనం సింపుల్గా ఏం చేయాలి, ఎక్స్పెండ్ చేసి రాసుకోవాలండి. సో జీహెచ్ అండి, జేఎల్, ఎన్క్యూ, ఎస్డబ్ల్యూ, వైడి అండి. ఇక చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ డిజిట్స్ అన్నీ ఒక సిరీస్, సెకండ్ డిజిట్స్ ఒక సిరీస్ కదా. ఫస్ట్ డిజిట్స్ ఉన్న సిరీస్ని చూద్దామండి, ఆ డిజిట్స్ని చూద్దామండి. సో జీ అండ్ జే అండి. సో జీ ఎక్కడ ఉందండి, 7th పొజిషన్లో ఉంది. జే అనేది ఎక్కడ ఉందండి, 10th పొజిషన్. డిఫరెన్స్ ఎంత అండి, 3 అండి. అంటే +3 యాడ్ చేశాడు. అండ్ జే అండ్ ఎన్ చూద్దామండి. సో జే అనేది 10th పొజిషన్లో ఉంది. ఎన్ అనేది ఎక్కడ ఉందండి, 14th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 4. అంటే జేకి 4 యాడ్ చేస్తే ఎన్ వచ్చిందండి. ఇప్పుడు ఎన్ అండ్ ఎస్ చూద్దామండి. ఎన్ అనేది 14th పొజిషన్లో ఉంది. ఎస్ అనేది ఎక్కడ ఉందండి, 19th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 5 అండి. అంటే ఎన్కి 5 యాడ్ చేస్తే ఎస్ వచ్చిందండి. ఎస్ అండ్ వై చూద్దాం ఇప్పుడు. ఎస్ ఎక్కడ ఉందండి, 19th పొజిషన్లో ఎస్ ఉంది. అండ్ వై అనేది ఎక్కడ ఉంది, 25th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత, 25 అండ్ 19కి 6 అండి. అంటే ఎస్కి 6 యాడ్ చేస్తే వై వచ్చిందండి. అంటే దీన్ని బట్టి చూడండి, ఇక్కడ 3, 4, 5, 6 అండి. అంటే నెక్స్ట్ టర్మ్ ఏమి రావాలండి, +7. అంటే వైకి 7 కలిపితే నెక్స్ట్ టర్మ్ వస్తుందండి. ఇక వై ఏమవుతుంది చూడండి, వైకి 25 ఉందండి. 25th పొజిషన్లో వై ఉంది. అంటే 25కి 7 కలిపితే ఎంత అండి, 32 అండి. ఎంత, 32. బట్ మనకి 26 వరకు ఉన్నాయి కదండి. సో ఈ 32 -26 చేస్తే ఎంత అవుతుందండి, 6 వస్తుందండి. అంటే 6th పొజిషన్లో ఏముందండి, మనకి 6th పొజిషన్లో ఏముంది, ఎఫ్ ఉందండి. ఓకేనా, 6th పొజిషన్లో ఎఫ్ ఉంది. అంటే ఇక్కడ ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ డిజిట్ ఏమవుతుందండి, ఎఫ్ అవుతుంది. ఓకేనండి, ఫస్ట్ లెటర్ అనేది ఎఫ్ అవుతుంది. అది ఫస్ట్ డిజిట్ అనేది ఎఫ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ సాల్వ్ చేద్దామండి. హెచ్ఎల్. చూడండి, హెచ్ ఎక్కడ ఉంది చూడండి. హెచ్ అనేది మనం చూస్తే ఇక్కడ 8th పొజిషన్లో హెచ్ ఉందండి. ఓకేనా, ఎల్ ఎక్కడ ఉంది, 12th పొజిషన్లో ఉందండి. సో 12, 8 డిఫరెన్స్ ఎంతండి, 4. అంటే హెచ్కి 4 యాడ్ చేస్తే ఎల్ వచ్చిందండి. ఇప్పుడు ఎల్ అండ్ క్యూ చూద్దామండి. సో ఎల్ అనేది ఎక్కడ ఉంది, ఎల్ అనేది 12th పొజిషన్లో ఉందండి. క్యూ అనేది ఎక్కడ ఉంది, 17th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి, 5. అంటే ఎల్కి 5 యాడ్ చేస్తే ఏమొచ్చింది, క్యూ వచ్చిందండి. ఇప్పుడు క్యూ అండ్ డబ్ల్యూ చూద్దాం. సో క్యూ అనేది 17th పొజిషన్లో ఉంది. డబ్ల్యూ అనేది 23rd పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి, 6. అంటే క్యూకి 6 యాడ్ చేస్తే డబ్ల్యూ వచ్చింది. అంటే నెక్స్ట్ డబ్ల్యూడి పొజిషన్ చూద్దాం. సో డబ్ల్యూ అనేది ఎక్కడ ఉంది, 23 పొజిషన్లో డబ్ల్యూ ఉంది. సో డి అనేది 4th పొజిషన్లో ఉందండి. అంటే డిఫరెన్స్ ఎంత అవుతుందండి, ఇది 23లో ఉంది. ఓకేనా, డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 1, 2, 3 అండ్ దిస్ 4 అంటే 7 అవుతుందండి. అంటే డబ్ల్యూకి 7 కలిపితే డి వచ్చింది. అయితే డి సిరీస్ 4, 5, 6, 7. అంటే ఇక్కడ లాజిక్ ఏముంది, 4, 5, 6, 7. నెక్స్ట్ ఏం అవ్వాలి, 8 యాడ్ అవ్వాలండి. డీకి 8 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిజిట్ వస్తుంది, సారీ. సో డీకి 8, డి ఎక్కడ ఉందండి, 4th పొజిషన్ ఉంది కనుక దీనికి 8 అంటే ఎంత అవుతుందండి, 12 అవుతుందండి. అంటే ఎంత అవ్వాలండి, ఎల్ అవ్వాలండి. ఎంత, ఇది ఎల్ అవుతుంది. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమైందండి మనకి, ఎఫ్ఎల్ అండి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ఎల్ అనమాట. ఓకేనా, సో అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూడండి, ఇక్కడ ఏజెడ్, జీటీ, ఎంఎన్, వైబీ ఇచ్చారండి. అది ఇక్కడ చూడండి, ఇంతకుముందు వరకు క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కంటిన్యూస్ సిరీస్ ఇచ్చి లాస్ట్లో టర్మ్ కనుక్కోమని చెప్పండి. ఇక్కడ ఏమవుతుంటే మధ్యలో టర్మ్ మిస్ అయింది, నెక్స్ట్ టర్మ్ ఇచ్చాడు. సో ఇది కూడా సేమ్ మెథడ్ అండి. జస్ట్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏజెడ్, జీటీ, ఎంఎన్, ఇక చూడండి డాష్ ఇచ్చాడు, తర్వాత ఏమైంది, వైబీ ఇచ్చాడండి. ఓకేనా, మనం ఇక్కడ మన దీనికి ఈ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే కదండి.
ఇక్కడ వైబీ కదా, ఇప్పుడు చూడండి, సారీ వైబీ కదా, వైబీ. ఇక్కడ ఏ అండ్ జెడ్ సేమ్ అనేది కూడా మనం ఫస్ట్ డిజిట్స్ అన్ని ఫస్ట్ కన్సిడర్ చేద్దాం. అంటే ఏ జెడ్. సో ఏ జెడ్ రిలేషన్ చూడండి, ఇక్కడ చూడండి ఏ జెడ్ రిలేషన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏ అనేది ఇక్కడ ఉందండి, జెడ్ ఎక్కడ మనకి ఎక్కడ ఉంది, సారీ ఏ అండ్ జీ, సారీ ఏ అండ్ జీ, ఏ అనేది ఇక్కడ ఉందండి, జీ అనేది ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉందండి. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి, అంటే 1 2 3 4 5 6 అండి. అంటే ఏకి 6 యాడ్ చేస్తే ఏమవుతుందండి, సో జీ వచ్చిందండి. అండ్ జీ అండ్ ఎం చూద్దామండి ఇప్పుడు. సో జీ అనేది ఇక్కడ ఉందండి, ఎం ఇక్కడ ఉందండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 1 2 3 4 5 6 అండి. సో +6 యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి, ఎం వచ్చిందండి. ఓకేనా, సో అంటే దీన్ని బట్టి చూడండి 6 6 అండ్ నెక్స్ట్ కూడా 6 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకు కావాల్సిన టర్మ్లో, ఓకేనా, మనకు కావాల్సిన ఈ టర్మ్లో ఫస్ట్ డిజిట్ వచ్చేస్తుందండి. ఇంగ్లీష్ +6 యాడ్ చేస్తాం అనుకోండి, ఫర్ సపోజ్ ఎంకి 6 యాడ్ చేస్తే ఎం ఎక్కడ ఉంది, 6 అంటే 1 2 3 4 5 6 అండి. అంటే ఏమవుతుంది, ఎస్ వస్తుందండి. ఇక్కడ ఏమవుతుంది, ఎస్ వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా తెలుసుకుంటే నెక్స్ట్ మనకి 6 యాడ్ చేస్తే వై రావాలండి. ఎస్కి 6 యాడ్ చేస్తే వై వస్తుందో చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 అంటే 6 యాడ్ చేస్తే వై వస్తుందంటే ఈ టర్మ్ అనేది మనకి కరెక్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డిజిట్ క్యాలిక్యులేట్ చేద్దామండి. జెడ్ టీ. సో జెడ్ అండ్ టీ, జెడ్ ఎక్కడ ఉంది చూడండి ఇప్పుడు. సో మనకి ఫర్ సపోజ్ ఓకే, సో జెడ్ మనకి ఇక్కడ ఉంది అనుకున్నామండి, జెడ్ ఇక్కడ ఉంది. సో టీ ఎక్కడ ఉందండి, 1 2 3 4 5 6 అండి. అంటే ఇక్కడ ఎంత 6th పొజిషన్లోనే ఉందండి. అంటే జెడ్ నుంచి మనం -6 చేస్తే మనకి ఏమవుతుంది, టీ వస్తుందండి. ఇప్పుడు టీ అండ్ ఎన్ చూద్దామండి. సో టీ ఇక్కడ ఉంది, సో టీ ఇక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉంది చూద్దాం. ఓకేనా, 1 2 3 4 5 6 అండి. అంటే అగైన్ మనం టీ నుంచి -6 చేస్తే ఏమవుతుంది, ఎన్ వచ్చిందండి. అర్థమైంది, అంటే ఇక్కడ ఏంటి -6 అండి. అంటే ఎన్ నుంచి కూడా మనం ఏం చేయాలి, -6 చేస్తేనే మనకు కావాల్సిన టర్మ్లో సెకండ్ డిజిట్ వస్తుందండి. ఇక్కడ ఎన్ నుంచి మనకేంటి -6 చేయాలండి. సో ఎన్ నుంచి -6 చేస్తే చూడండి ఎన్ ఇక్కడ ఉంది, -6 అంటే 1 2 3 4 5 6 అండి. ఎంత వస్తుందండి, ఇది హెచ్ వచ్చిందండి. ఏమొచ్చింది, హెచ్. బట్ ఇది కరెక్ట్ కదా, ఎలా కొనుక్కోవాలి, నెక్స్ట్ టైంకి దీనికి మధ్య కూడా -6 ఉందా లేదనేసి మనం చెక్ చేయాలి. చూడండి ఇప్పుడు చేస్తే అంటే ఏంటి, హెచ్కి వైకి మధ్య -6 ఉండాలండి. ఇక్కడ హెచ్ ఇక్కడ ఉందండి. ఓకేనా, చూడండి 1 2 3 4 5 6 సారీ హెచ్కి బీకి మధ్య మనసి 6 ఉండాలండి. ఓకేనా, డిఫరెన్స్ ఉంది కదా. సో బి అండ్ హెచ్ సరిపోయింది కదా. సో అంటే మన ఫైనల్గా ఏమవుతుంది, సో ఈ ఎస్హెచ్ అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఎస్హెచ్ అనేది ఈ టర్మ్ అవుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి యాక్చువల్గా మీకు ఇదే ఒక వేరే మెథడ్ కూడా ఉంటుందండి. క్వశ్చన్ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఇచ్చిన ఏంటంటే ఏజెడ్ జీటీ ఎంఎన్ వైబీ ఇచ్చాడు, మధ్యలో మిస్ అయిన టర్మ్ కనుక్కోండి. ఇక మీకు క్లియర్గా చూడండి ఇది ఆల్ఫాబెట్స్, ఇవన్నీ రివర్స్ ఆర్డర్. ఈ రెండు మనకి మ్యాచ్ అయ్యాయి. ఏ అండ్ జెడ్ ఒకటి, నెక్స్ట్ టైం ఇచ్చాడు జీ అండ్ టీ ఇచ్చాడు, నెక్స్ట్ టైం ఇచ్చాడు ఎం అండ్ ఎన్ ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ మనకి వైబీ ఇచ్చాడు, మధ్యలో టర్మ్ మిస్ అయింది, ఆ టర్మ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెండు కూడా సిరీస్ చూసుకుంటే రెండు సిరీస్ సేమ్ అనమాట. ఇప్పుడు అంటే ఏజెడ్ అంటే ఏజిఎం వై ఎలా ఉన్నాయో జెడ్టీ ఎన్బి కూడా సేమ్ ఉంటాయి. మీరు ఎవరిని చూసుకుని ఓన్లీ ఏజిఎం వీటిని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, చూడండి ఏకి జీకి మధ్య డిఫరెన్స్ ఎంత 6, జీకి ఎంకి మధ్య డిఫరెన్స్ ఎంత 6. నెక్స్ట్ కూడా ఏం రావాలి, 6 రావాలి. నెక్స్ట్ 6 యాడ్ చేసి మనకి ఎక్కడ అవుతుంది, అది ఎస్ దగ్గర వస్తుంది. సో ఎస్కి ఆబ్జెక్ట్ ఉందంటే హెచ్. సో ఎస్హెచ్ మొత్తం కలిపి ఏమవుతుంది, ఈ కపుల్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి, ఎస్హెచ్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ఇక్కడ చూడండి బిఎంఓ ఈఓక్యూ హెచ్క్యూఎస్ చూడండి ఎంతవరకు మనకి ఏంటంటే 2 డిజిట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, కంబైన్ లెటర్స్ ఇస్ ఇక్కడ చూడండి 3 డిజిట్స్ ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా చేయాలి, సింప్లిఫైడ్ చూడండి. ఇక్కడ 3 డిజిట్ అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఉంది ఫస్ట్ డిజిట్ సిరీస్, తర్వాత సెకండ్ డిజిట్ సిరీస్, థర్డ్ డిజిట్ సిరీస్. అంటే ఫస్ట్ డిజిట్ సిరీస్ ఏమవుతుంది, బిఈహెచ్ అనేది ఫస్ట్ డిజిట్ సిరీస్ అండి, రాసుకున్న దాన్ని. సో బిఈహెచ్ అనేది ఫస్ట్ డిజిట్ సిరీస్ అయిపోయిందండి. ఇప్పుడు ఎంఓక్యూ అనేది సెకండ్ డిజిట్ సిరీస్ అండి, ఎంఓక్యూ అనేది సెకండ్ డిజిట్ సిరీస్ అండి. ఇప్పుడు థర్డ్ ఏమవుతుంది, ఓక్యూఎస్ అనేది థర్డ్ డిజిట్ సిరీస్ అండి, ఓక్యూఎస్ అనేది థర్డ్ డిజిట్ సిరీస్ అండి. ఇప్పుడు చూడండి బి అండ్ ఈకి రిలేషన్ చూడండి. సో బి ఎక్కడ ఉందండి, సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, ఈ ఎక్కడ ఉంది, 5th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంతండి, 3 అండి. అంటే బీకి 3 యాడ్ చేస్తే ఏ వచ్చిందండి. అండ్ ఈ అండ్ హెచ్ చూడండి. సో ఈ ఎక్కడ ఉందండి, 5th పొజిషన్లో ఉందండి. ఈ ఎక్కడ ఉంది, 5th పొజిషన్లో ఉందండి. ఓకేనా, అండ్ హెచ్ ఎక్కడ ఉందండి, 8th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంతండి, 3 అండి. అంటే ఈకి 3 యాడ్ చేస్తే హెచ్ వచ్చిందండి. నెక్స్ట్ కూడా ఎంత యాడ్ చేయాలండి మనం, నెక్స్ట్ టైం కావాలంటే 3 యాడ్ చేయాలండి. అండ్ హెచ్కి 3 యాడ్ చేస్తే అవుతుంది, హెచ్ 8లో ఉంది. 3 యాడ్ చేస్తే 8 + 3 11 అవుతుందండి.
అంటే కే వస్తుందండి. ఏమొచ్చిందండి? కే వచ్చిందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డిజిట్ చూద్దామండి. సెకండ్ డిజిట్ చూస్తే ఎం అండ్ ఓ అండి. సో ఎం ఎక్కడుంది మనకి 13th పొజిషన్లో ఉంది. ఓ ఎక్కడుంది 15లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? 2 అండి. అంటే ఎంకి 2 యాడ్ చేస్తే ఓ వచ్చిందండి. ఓ అండ్ క్యూ చూద్దాం. సో ఓ 15th పొజిషన్లో ఉంది, క్యూ అనేది 17th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత? 2 అండి. అంటే +2. నెక్స్ట్ కూడా మనం ఏం చేయాలి? +2 యాడ్ చేస్తేనే సిరీస్ కంప్లీట్ అవుతుంది. సిరీస్లో సెకండ్ డిజిట్ వస్తుంది. సో క్యూకి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? క్యూ అనేది 17th పొజిషన్లో ఉంది. 2 అంటే యాడ్ చేస్తే ఏమవుతుంది? 19th పొజిషన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 19th పొజిషన్ ఏమవుతుంది? ఎస్ ఉంది. ఎస్ వస్తుందండి. అంటే సెకండ్ డిజిట్ ఏమవుతుంది? ఈ టర్మ్లో సెకండ్ డిజిట్ అనేది ఎస్ వచ్చిందండి. ఇప్పుడు థర్డ్ డిజిట్ చూద్దాం. ఓ అండ్ క్యూ అండి. ఓ ఎక్కడుంది మనం చూడండి. సో ఓ అనేది ఎక్కడ ఉంది? మనకి 15th పొజిషన్లో ఓ ఉందండి. ఓ అనేది 15th పొజిషన్లో ఉంది. క్యూ ఎక్కడ ఉందండి? 17th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? 2. అంటే +2 అండి. అంటే క్యూ అండ్ ఎస్ చూద్దాం. సో క్యూ అనేది 17th పొజిషన్లో ఉంది, ఎస్ అనేది 19th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? 2 కదా. సో +2 యాడ్ చేస్తే క్యూకి ఎస్ వచ్చింది. అంటే నెక్స్ట్ కూడా ఏమవుతుంది? 2 2 2 అంటే నెక్స్ట్ ఎస్ కూడా మనం 2 యాడ్ చేస్తేనే ఈ టర్మ్లో లాస్ట్ డిజిట్ వస్తుంది. అంటే ఎస్కి 2 యాడ్ చేయడం అంటే 19కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 21. 19 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 21. అంటే ఏమవుతుంది? 21 అంటే యూ ఉందన్నమాట. అక్కడ ఏమవుతుంది? యూ అవుతుంది. సో కేఎస్యూ అనేది మనకి ఫైనల్గా ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ లైక్ ఈచ్ మనకి ఈ టర్మ్లో కూడా 3 డిజిట్స్ ఉన్నాయి కనుక వీటి మనం 3 సిరీస్ తీసుకుందాం అండి. ఫస్ట్ సిరీస్ అనేది ఏ డి హెచ్ ఎం ఎస్. ఓకేనా. దాన్ని రాసుకుందామండి. ఇక్కడ ఏ డి హెచ్ ఎం ఎస్ అండి. ఇది మనకి కావాల్సిన టర్మ్లో ఫస్ట్ డిజిట్ అండి. ఇది సెకండ్ డిజిట్ ఏమవుతుంది? బి జి ఎం టి అండ్ బి అవుతుందండి. ఏమవుతుంది? బి జి ఎం టి బి అయిందండి. అంటే థర్డ్ డిజిట్ ఏమవుతుంది? డి కే ఎస్ బి ఎల్ అవుతుందండి. ఏమవుతుంది? డి కే ఎస్ బి ఎల్ అవుతుంది. ఓకేనండి. మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి. ఇప్పుడు ఏ అండ్ డికి రిలేషన్ చూద్దాం. ఏ ఎక్కడ ఉంది? 1వ ప్లేస్లో ఉంది. డి అనేది 4th ప్లేస్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత? 3 అండి. అంటే ఏకి +3 యాడ్ చేస్తే డి వచ్చింది. డి అండ్ హెచ్ చూద్దాం. డి అండ్ 4th ప్లేస్లో ఉందండి. హెచ్ అనేది ఎక్కడ ఉంది? 8th ప్లేస్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 4 అవుతుందండి. డికి 4 యాడ్ చేస్తే ఏమవుతుందండి? హెచ్ వచ్చిందండి. ఇప్పుడు హెచ్ అండ్ ఎం చూద్దామండి. హెచ్ ఎక్కడ ఉంది? 8th పొజిషన్లో ఉందండి. ఎం అనేది ఎక్కడ ఉంది? 13th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంతండి? 5 అండి. అంటే హెచ్కి 5 యాడ్ చేస్తే అవుతుంది? ఎం వస్తుందండి. అండ్ ఎం అండ్ ఎస్ చూద్దామండి. ఇప్పుడు ఎం 13th పొజిషన్లో ఉందండి. ఎస్ అనేది ఎక్కడ ఉంది? 19th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి? 6 అండి. అంటే ఎంకి 6 యాడ్ చేస్తే అవుతుంది? ఎస్ వస్తుందండి. అంటే నెక్స్ట్ టైం రావాలంటే ఏం చేయాలి? మనం 7 యాడ్ చేయాలండి. ఎందుకంటే సిరీస్ ఏమవుతుంది? 3 4 5 6 యాడ్ అయింది కదా. నెక్స్ట్ ఏమవుతుంది? 7 యాడ్ చేయాలి. అంటే ఎస్కి 7 యాడ్ చేస్తే మనకి ఈ నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ డిజిట్ వస్తుందండి. ఎస్ 7 కంటే మీనింగ్ అంటే ఎస్ అనేది 19th పొజిషన్లో ఉందండి. దీనికి 7 యాడ్ చేస్తే ఏమవుతుందండి? 26 అవుతుందండి. అంటే జెడ్ వస్తుందండి. సో ఈ టర్మ్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుందండి? ఫస్ట్ డిజిట్ అనేది జెడ్ వచ్చిందండి. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూద్దామండి. బి అండ్ జి అండి. సో బి ఎక్కడ ఉందండి? సెకండ్ పొజిషన్లో బి ఉందండి. జి ఎక్కడ ఉంది? 7th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. అంటే బీకి 5 యాడ్ చేస్తే జీ వచ్చిందండి. సో జీ అండ్ ఎం చూద్దాం. ఇప్పుడు జీ అనేది 7th పొజిషన్లో ఉంది. ఎం అనేది ఎక్కడ 13th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి? 6 అండి. అంటే జీకి 6 యాడ్ చేస్తే ఎం వచ్చిందండి. ఎం అండ్ టీ చూద్దాం రిలేషన్. ఇప్పుడు ఎం ఎక్కడ ఉంది? 13th పొజిషన్లో ఉందండి. టీ అనేది ఎక్కడ ఉంది? 20 పొజిషన్లో ఉందండి. 20కి 13 డిఫరెన్స్ అనేది 7 అండి. అంటే ఎంకి 7 యాడ్ చేస్తే టీ వస్తుందండి. టీ అండ్ బి చూస్తే ఇక్కడ చూడండి. టీ అనేది 28th పొజిషన్లో ఉందండి. అండ్ సో బి ఎక్కడ ఉందండి? ఇక్కడ పొజిషన్లో ఉందండి. చూడండి. ఇన్ కేసు కంటిన్యూస్ మనం తీసుకుంటే 26 జెడ్ కనుక సో 27 ఏ అనుకుంటే 28 బి అనుకుందామండి. ఇప్పుడు చూడండి. టీ అనేది ఎక్కడ ఉంది? మనకి 20th పొజిషన్లో ఉంది. బి అనేది 28th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? 8 అండి. అంటే టీకి 8 యాడ్ చేస్తే బి వచ్చిందండి. నెక్స్ట్ లెటర్ ఏం కావాలండి? 9 యాడ్ చేయాలి కదండి. చూడండి. సిరీస్ 5 6 7 8 వచ్చింది. అంటే నెక్స్ట్ 9 యాడ్ చేస్తే బీకి మనకి నెక్స్ట్ అంటే సెకండ్ డిజిట్ వస్తుందండి. నెక్స్ట్ టైంలో సెకండ్ డిజిట్ వస్తుంది. అంటే బీకి 9 అంటే బి అనేది సెకండ్ పొజిషన్ అండి. 9 అంటే ఎంత అవుతుందండి? 11th పొజిషన్ అవుతుందండి. అంటే ఏమవుతుంది? కే అవుతుందండి ఇక్కడ. సో ఈ టర్మ్లో అంటే మనకు కావాల్సిన టర్మ్లో సెకండ్ డిజిట్ ఏమవుతుందండి? కే అయ్యిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి? థర్డ్ డిజిట్ కావాలండి. సో డి అండ్ కే చూద్దామండి. ఇక డి అండ్ కే చూస్తే డి ఎక్కడ ఉందండి? 4th పొజిషన్లో డి ఉందండి. కే ఎక్కడ ఉందండి? 11th పొజిషన్లో ఉందండి. ఎక్కడ ఉంది? 11th పొజిషన్లో. డిఫరెన్స్ ఎంత అండి? ఎంత డిఫరెన్స్? 7 అండి. సో డిఫరెన్స్ ఎంత అండి? 7 అయిందండి. ఓకేనా. సో అంటే డి అనేది ఎక్కడ ఉంది? మన 4 కనుక అండ్ ఇది 11. సో
డిఫరెన్స్ అనేది 7, అంటే డీకి 7 యాడ్ చేస్తే కే వచ్చిందండి. కే అండ్ ఎస్ చూద్దామండి. కే ఎక్కడ ఉందండి? కే అనేది మనకి 11th పొజిషన్లో ఉందండి. అండ్ నెక్స్ట్ ఎస్ ఎక్కడ ఉందండి? 19th పొజిషన్లో ఉందండి. అంటే డిఫరెన్స్ ఎంత అండి? చూడండి 11 అండ్ 19 అండి, డిఫరెన్స్ ఎంత? 8 అండి. సో డిఫరెన్స్ అనేది మనకి ఎంత అయిందండి? 8. అంటే కేకి 8 యాడ్ చేస్తే ఎస్ వచ్చిందండి. ఇప్పుడు ఎస్ అండ్ బి చూద్దాం. సో ఎస్ అనేది 19th పొజిషన్లో ఉందండి. సో బి అనేది ఎక్కడ ఉంది? 28th పొజిషన్లో ఉందండి. సో డిఫరెన్స్ ఎంత అండి? 9 అండి. అంటే +9 అండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ బి అండ్ ఎల్ చూద్దామండి. సో బి ఎక్కడ ఉందండి? 2nd పొజిషన్లో బి ఉందండి. ఎల్ అనేది ఎక్కడ ఉంది? 12th పొజిషన్లో ఉందండి. సో డిఫరెన్స్ ఎంత అండి? 2nd 12 అంటే 2nd పొజిషన్ 12th పొజిషన్ డిఫరెన్స్ ఎంత? 10 అండి. అంటే బికి 10 యాడ్ చేస్తే ఎల్ వచ్చిందండి. అంటే దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఏం చేయాలండి మనం? +11 యాడ్ చేయాలండి. దేనికి? ఎల్కి 11 యాడ్ చేయాలండి. ఎల్ ఎక్కడ ఉంది? 12th పొజిషన్లో ఉంది. 12కి 11 యాడ్ చేస్తే ఏమవుతుందండి? 23 అవుతుందండి. సో 23 పొజిషన్లో ఏముంది? డబ్ల్యూ ఉందండి. సో నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది? డబ్ల్యూ అండి. సో జెడ్కి డబ్ల్యూ అనేది ఆన్సర్. అర్థమైంది కదండి? ఓకే, వెల్సి ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, మనం ఎంతవరకు చేసిన క్వశ్చన్స్ అని ఏంటంటే లైక్ సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్ రిజల్ట్ చేస్తామండి. కానీ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ సిరీస్ అండి. లైక్ ఓకేనా? సో మల్టీ సిరీస్ ఇచ్చాడనమాట, కాంబినేషన్ ఆఫ్ సిరీస్ వీ కెన్ సే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కూడా మనం చేసుకున్నాం కదా నెంబర్ సిరీస్లో కూడా అట్లా మల్టిపుల్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఈ మల్టిపుల్ సిరీస్ ఎట్లా చేయాలి చూడండి. ఇది మల్టిపుల్ సిరీస్ ఎట్లా తెలుస్తుంది చూడండి. సి జెడ్. సి అనేది ఆల్మోస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్లో ఉంటుంది, జెడ్ అనేది లాస్ట్లో. మళ్ళీ ఎగిన జెడ్ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది. ఎఫ్ అంటే మళ్ళీ మొదలు ఉంటాయి కదా, ఎక్స్ అనేది మళ్ళీ లాస్ట్కి వెళ్ళింది. అంటే ఇలా వచ్చిందంటే సంవాట్ ఇదే మనకేంటి మల్టిపుల్ సిరీస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ CFILO. ఓకేనండి. చూడండి, ఈ సిరీస్లో మనకి 2 నెంబర్స్ కనుక్కోవాలండి. ఓ తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుందండి ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి అవుతుంది జెడ్ ఎక్స్ వి టీ అండ్ దిస్ సిరీస్. అంటే ఫస్ట్ మన ఏంటి, ఈ ఫస్ట్ టర్మ్ మనకు కావాలంటే ఫస్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి? ఇక్కడ జెడ్ ఎక్స్ వి టీని సాల్వ్ చేస్తే మనకి ఈ ఫస్ట్ టర్మ్ వస్తుందండి. అంటే ఇచ్చిన కావాల్సిందంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది. అండ్ సెకండ్ నెక్స్ట్ సిరీస్ ఏమవుతుందండి? CFILO అండి. ఓకే, ఇక్కడ చూడండి, జెడ్ అండ్ ఎక్స్ చూస్తే ఫస్ట్. సో జెడ్ ఎక్కడ ఉందండి? 26 పొజిషన్లో జెడ్ ఉందండి. ఎక్స్ 24లో ఉందండి. అంటే ఏంటి? -2 అండి. జెడ్ -2 అంటే ఎక్స్ వచ్చిందండి. ఎక్స్ అండ్ వి. ఎక్స్ అనేది 24లో ఉంది. సో వి అనేది ఎక్కడ ఉంది? 22లో ఉందండి. అంటే అగైన్ -2 అండి. సో ఎక్స్ నుంచి -2 చూస్తే వి వచ్చిందండి. అండ్ వి అండ్ టీ చూస్తే, సో వి ఎక్కడ ఉందండి? 22nd పొజిషన్లో ఉంది. టీ అనేది 20th పొజిషన్లో ఉంది. సో డిఫరెన్స్ అనేది 2 అండి. అంటే ఇదేమన్నా -2 చేస్తున్నాడు అండి. టీ నుంచి -2 చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వస్తుందండి. సో టీ 20 పొజిషన్లో ఉందండి. 20 - 2 అంటే ఎంత అండి? 18. అంటే ఇక్కడ ఎంత రావాలండి? 6 రావాలి. సో ఇక్కడ మొదటి టర్మ్ అనేది 6 వచ్చిందండి. అంటే నెక్స్ట్ ఈ సిరీస్లో నెక్స్ట్ టర్మ్లో ఈ మొదటి డాష్లో 6 వచ్చింది. ఇప్పుడు మనం ఏంటి ఈ సిరీస్ సాల్వ్ చేద్దాం. సి అండ్ ఎఫ్ చూద్దామండి. సి ఎక్కడ ఉందండి? సి అనేది 3rd పొజిషన్లో ఉందండి. ఎఫ్ అనేది 6th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి? 3 అండి. అంటే సికి 3 యాడ్ చేస్తే ఎఫ్ వచ్చిందండి. ఎఫ్ అండ్ ఐ. ఎఫ్ అనేది 6th పొజిషన్లో ఉందండి. ఐ అనేది 9th పొజిషన్లో. డిఫరెన్స్ ఎంత అండి? 3. అంటే ఎఫ్ 3 యాడ్ చేస్తే ఐ వచ్చిందండి. అండ్ ఎల్ చూద్దామండి. ఐ అనేది 9th పొజిషన్లో ఉందండి. ఎల్ అనేది ఎక్కడ ఉంది? 12th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి? 12కి 9కి మధ్య 3 అండి. సో ఐకి 3 యాడ్ చేస్తే ఎల్ వచ్చిందండి. ఎల్ అండ్ ఓ చూద్దాం ఇప్పుడు. ఎల్ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఎల్ అనేది 12th పొజిషన్లో ఉందండి. ఓ అనేది 15th పొజిషన్లో ఉందండి. ఓ అనేది ఎక్కడ ఉంది? సో ఓ అనేది 15th పొజిషన్లో ఉందండి. సో డిఫరెన్స్ ఎంత అండి? 3 అండి. అంటే +3 యాడ్ చేస్తే మనకి ఎల్కి +3 యాడ్ చేస్తే ఓ వచ్చిందండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి మనం? మళ్ళీ 3నే యాడ్ చేయాలండి ఓకే. ఎందుకంటే 3 యాడ్ అయింది కదా. సో ఓకి మనం 3 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుందండి. సో ఓ ఎక్కడ ఉంది మనకి? ఓ అనేది మనకి 15th పొజిషన్లో ఉందండి. ఓ అనేది ఎక్కడ ఉంది? 15th పొజిషన్లో ఉందండి. ఓ 15th పొజిషన్లో ఉందంటే ఓ అంటే 15 + 3 సారీ ఓ అనేది 15th పొజిషన్లో ఉంది. కానీ 15 + 3 అంటే ఎంత అవుతుంది? అప్పుడు 18 అవుతుందండి. సో అగైన్ ఇక్కడ వచ్చే ఆన్సర్ అవుతుంది 6 అవుతుంది. అంటే ఈ సిరీస్ వచ్చి నెక్స్ట్ 10 టైమ్స్ కూడా ఏమవుతున్నాయి? ఆర్ అవుతున్నాయండి. ఓకేనండి. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే ఇక్కడ ఇది కూడా సేమ్ అండి. మనకి లైక్ మల్టీ సిరీస్ అండి. ఇక్కడ చూడండి కదా, ఇక్కడ ఏంటి ఒకే టర్మ్ మనం కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడ ఏమవుతుంది? మల్టీ సిరీస్ కనుక ఫస్ట్ టర్మ్ ఏంటి చూద్దాం ఇప్పుడు. లైక్ ఈ సిరీస్ అంటే MOR అండ్ వి అనేది ఒక సిరీస్ అండి. మళ్ళీ వి తర్వాత వచ్చే టర్మ్ ఏమవుతుంది? అది వేరే టర్మ్ వస్తుంది. బట్ ఈ టర్మ్ మనకు అవసరం లేదు కదా. సో ఈ సిరీస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మనకి ఒకటే టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఆ టర్మ్కి దగ్గర ఏదైతే సిరీస్ ఉందో అది మొత్తం చేస్తే మనకు సరిపోతుంది, సాల్వ్ చేస్తే సరిపోతుందండి. అంటే మనకి ఏం కావాలి? N, L అండ్ I సాల్వ్ చేస్తే మనకి ఆ నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుందండి. సో అందుకే మనం ఏం చేస్తాం? సింప్లీ N, L, Iని మాత్రం సాల్వ్ చేద్దాం. సో మిగిలిన సిరీస్ మనకు అవసరం లేదు కనుక ఇది సరిపోతుంది. N అండ్ L చూడండి. N ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మనకి N అనేది 14th పొజిషన్లో ఉందండి. అండ్
ఎల్ ఎక్కడ ఉంది చూడండి, ఎల్ అనేది 12th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంత అండి 2 అండి. అంటే n-2 అంటే ఎల్ వచ్చిందండి. ఇప్పుడు ఎల్కి ఐకి మధ్య డిఫరెన్స్ చూడండి, ఎల్ అనేది 12th పొజిషన్లో ఉందండి, ఐ అనేది 9th పొజిషన్లో ఉందండి. డిఫరెన్స్ ఎంతండి 3 అండి. ఓకేనా. ఇక -2 -3 అండి. నెక్స్ట్ టైం ఏమవుతుంది అప్పుడు -4 కావాలండి. సో ఐ నుంచి -4 అంటే ఏమవుతుంది, ఐ అనేది 9th పొజిషన్లో ఉందండి. అంటే 9 - 4 ఎంత అవుతుంది, 5 అవుతుందండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, ఈ అవుతుందండి. ఏమవుతుంది ఆన్సర్ అనేది ఈ అవుతుందండి. ఆన్సర్ ఈజ్ ఈ. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు, ZYXUTSPONK. చూడండి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది మల్టిపుల్ సిరీస్ ఇది, బట్ ఇది ఏంటంటే మనకి దీంట్లో 3 సిరీస్ ఉన్నాయండి. లైక్ మీరు చూసుకుంటే ఇక్కడ ZU ఒకటి, ఓకేనా, తర్వాత మళ్ళీ P, తర్వాత K, ఓకేనా. సో మనం చూడండి ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ కనుక్కున్న లెక్క అవుతుంది. అది తర్వాత మళ్ళీ 3 అంటే 2 తర్వాత థర్డ్ వన్ వస్తుంది. బట్ ఇది మనకు అవసరం లేదు కదా, సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. బట్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు Y ఉంది, YTO అండ్ ఇది, ఓకేనా. అంటే YTO ఇది మనకి సాల్వ్ చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ టర్మ్ వస్తుంది. ఓకేనా. అంటే ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ కావాల్సిందంటే ఫస్ట్ టర్మ్ వస్తుందండి. అట్లానే XS, ఓకేనా, N. సో XSN ఏంటంటే మనం ట్రై చేస్తే ఎంత వస్తుంది, మనకి క్యాలిక్యులేట్ చేస్తే మన ఫైనల్గా వస్తుంది, మనకు కావాల్సిన సిరీస్లో సెకండ్ టర్మ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ, సో YTO అంటే Yకి Tకి రిలేషన్ చూద్దామండి. Y ఎక్కడ ఉంది మనకి 25th పొజిషన్లో ఉందండి, T ఎక్కడ ఉందండి 20th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి 5, అంటే -5 అండి. అండ్ T అండ్ O, సో T అనేది 20th పొజిషన్లో ఉందండి, సో O అనేది 15th పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత అండి -5. అంటే మీనింగ్ ఏంటి, ప్రస్తుతం కూడా -5 చేసుకుంటే, అంటే O నుంచి కూడా -5 చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వస్తుందండి. సో O అనేది 15th పొజిషన్లో ఉందండి, -5 చేస్తే ఎంత అవుతుందండి 10th పొజిషన్లో వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి అప్పుడు, J రావాలి. అంటే మొదటిది ఏమవుతుంది, J అవుతుందండి. అర్థమైంది కదా, మొదటిది ఏమైంది ఇక్కడ J అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి X అండ్ S అండి. X ఎక్కడ ఉంది 24th పొజిషన్లో ఉందండి, S అనేది ఎక్కడ ఉంది 19th పొజిషన్లో ఉంది. ఎంత డిఫరెన్స్ ఎంత అండి 5 అండి, -5. అంటే X నుంచి -5 చేస్తే S వస్తుందండి. S అంటే అని చూద్దాం ఇప్పుడు. S అనేది ఎక్కడ ఉంది 19th పొజిషన్లో ఉంది, N అనేది ఎక్కడ ఉందండి 14th పొజిషన్లో ఉంది. 19, 4 డిఫరెన్స్ ఎంత అండి 5 అండి. అంటే S నుంచి -5 చేస్తే మనకి ఏమవుతుంది, S నుంచి -5 చేస్తే మనకి ఏమవుతుంది, N వస్తుందండి. అంటే -5 నెక్స్ట్ కూడా -5 రావాలి. అంటే N -5 చేయాలి, N -5. అంటే N అనేది ఎక్కడ ఉంది మనకి 14th పొజిషన్లో ఉంది. -5 చేస్తే ఎక్కడ వస్తుందండి, అది ఎక్కడ వస్తుంది 9 దగ్గర వస్తుంది. 14 నుంచి 5 చేస్తే ఎంత అవుతుంది 9, కనుక 9th ప్లేస్లో వస్తుంది. అంటే I అనేది ఆన్సర్ అవుతుందండి. సో J, I అనేది మనకి ఆన్సర్ అండి. ఏమవుతుంది, J, I అనేది మన యొక్క ఆన్సర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇదండి మనకి లెటర్ సిరీస్ అంటే. చూడండి మనకి లెటర్ సిరీస్లో యాక్చువల్గా ఇంకా చిన్న టాపిక్ ఉండిపోయిందండి. ఆ టాపిక్ ఏంటంటే కంటిన్యూస్ లెటర్ సిరీస్ అండి, ఓకేనా. అది ప్లస్ మనకి ఇంకేంటంటే మనం నేను చెప్పుకున్న నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఈ రెండు కంబైన్ కూడా ఉంటుంది. దాన్ని ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటామండి. అంటే అక్కడ ఏమవుతుంది, లెటర్స్ నెంబర్స్ రెండు కలిపి ఉంటాయి ఒక్క సిరీస్లో, ఓకేనండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో లైక్ కంటిన్యూస్ లెటర్ సిరీస్ ఒకటి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ గురించి మనం చెప్పుకుందామండి, ఓకేనండి. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ మోర్ క్వశ్చన్స్ యాజ్ యూ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.